అలాగే ఈనాటి కార్యక్రమాన్ని నిర్దేశించి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ నమ్మకాన్ని పోకుండా మా కాన్స్టిట్యూన్సీలో 5,000 చిల్లర ఉన్న పట్టభద్రుల ఓట్లను మెజార్టీ హైయెస్ట్ 70 నుంచి 80% ఓట్లు వేసి మన సులభ నాయకత్వం బలపరిచే విధంగా మన ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ వేసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. స్వాతంత్రం సాధించుకున్న తర్వాత వ్యవస్థలను కాపాడాలి అని ఓటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాం. ఓటింగ్ లో ఏ పార్టీ ఉన్నా విధానాలు పాటించాలి. మనం ఓటు వేసుకున్న తర్వాత ఇది తెచ్చి మన పైన మోపి మనకు నిరూపణంగా మనకు ఉపయోగపడిన విధంగా ప్రాజెక్టు కట్టి దానితో ఉపయోగపడలేదు. ఈ 1,00,000 కోట్లు తెచ్చిన తర్వాత మన నిజామాబాద్ డిస్టిక్ లో నా స్టూడెంట్స్ కానీ రైతులకు కానీ ఎంప్లాయీస్ కానీ ఎక్కడైనా ఒక పని చేశారని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత మేమందరం మినిస్టర్స్ అయిన తర్వాత ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది, స్టూడెంట్ విద్యార్థులకు ఏం ఉపయోగపడుతుంది, యూనివర్సిటీలు కట్టాం, మెడికల్ సర్వీస్ కట్టాం, లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం, స్లూసులు వెచ్చించాం చేస్తా ఉన్నా. తప్పనిసరిగా మేమందరం ఈ ఏజ్లో కానీ స్వార్థాల కొరకు 40 సంవత్సరాల నుంచి ఏం పనిచేయలేదు. నా ప్రజలకు విద్యార్థులకు ఏ అవసరాలు చూస్తే ఆ కుటుంబాలు బాగుపడతారన్న ఉద్దేశంతో చేశాను. ఇప్పుడు కూడా దాన్ని తీసుకొని పోదాం. రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు చెప్పి మీరందరూ కూడా గమనించాం. ఏ రాజకీయాలకు తావివ్వకుండా ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారినప్పటికీ కూడా ఆ రోజు ఉద్యోగులకు ఆర్థికంగా గట్టి ఉన్నప్పటికీ 1వ తారీఖున ఉద్యోగ జీతాలు వచ్చేటి కావు. ఆర్థిక పరిస్థితి ఈ రోజు బాగలేనప్పటికీ కూడా 1వ తారీఖున మీ అందరూ కూడా జీతాలు ఇస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ అందరూ కూడా గమనించాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాల బిల్లు 1వ తారీఖున కట్టలేకపోతుంటివి, ఇంటి అద్దె కట్టలేకపోతుంటివి, పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతుంటివి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు నాడు మీ ఇంటి బిల్లు, మీ కరెంటు బిల్లు, మీ స్కూల్ ఫీజు, మీ పాల బిల్లు అన్ని కట్టుకుంటున్నామంటే అది రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నారు. జరుగుతుంది అన్నలారా, తమ్ముళ్ళ, అక్కల, చెల్లెల మీరందరూ గట్టిగా మన సహకారం అందించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇల్లు కట్టుకునేటోడికి, ప్రతి పేదోడికి 3,000 రూపాయలకే ఉచిత ట్రాక్టర్ అందిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండే, వారి పరిపాలన ఎట్లుండే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా పరిపాలన ఎట్లుంది, పాల్గొండలో ఆ రోజులు ఏ పరిస్థితి ఉండే, పాల్గొండలో ఈ రోజు ఏ పరిస్థితి ఉందో మీరంతా ఒక్కసారి ఆలోచించుకొని, విజ్ఞులు, తెలివి మంతులు, మీరంతా పట్టభద్రులు ఒకసారి చక్కగా ఆలోచించుకొని మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.